మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం మొత్తం పోయి బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయినా కూడా ఆ రోజు నోరెత్తని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చిండ్రు. ఇప్పుడు ఈ పార్టీలు ఉన్నోళ్ళు ఆ పార్టీలు ఉన్నారు, ఆ పార్టీలు ఉన్నోళ్ళు ఈ పార్టీలు ఉన్నారు. జెండాలు అజెండాలు ఒకటే, ఓన్లీ జెండా మార్చిండ్రు అంతే. ఎక్కడైనా ఆయన స్కీములన్నిటికీ ఇప్పుడు నేను రూపాయి ఇస్తా, నేను 2 ఇస్తా, నేను 2000 ఇస్తా, నేను 4000 ఇస్తా అని చెప్పిండు తప్ప ఏమన్నా కొత్తగా చెప్పిండా సార్? ఏం చెప్పలే కదా. వాళ్ళ మేనిఫెస్టోని కొంచెం కలిపిన చెప్పినాడు. మీరు అక్కడి నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. లేదు అంటే 2023 ఎలక్షన్లప్పుడు మనకు కాళేశ్వరం కాలమ్స్ కూలిపోయినప్పుడు మీరు కిషన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడిండ్రు? కాళేశ్వరం కూలిపోయింది, దాని మీద అవినీతి జరిగింది, నా దగ్గర మొత్తం డాటా ఉంది, మీరు హోమ్ మినిస్టర్ గారి అమిత్ షా గారి టైం తీసుకోండి, సిబిఐకి ఇద్దాము అని అన్నారు. సిబిఐకి ఇద్దామన్న మనిషి మీరు గెలిచిన వెంటనే మళ్ళీ ఏమైందో చెప్పాలా, ఎక్కడ కుమ్ముక్కైనారో చెప్పాలా, ఎక్కడ మీరు సెటిల్మెంట్లు చేసుకున్నారో చెప్పాలా. ఈ రోజు ఏమంటున్నాడు ఆయన? మేము సిబిఐకి ఇచ్చినాం, మీరు తీసుకుంటలేరు, మీరు అరెస్ట్ చేస్తలేరు, ఎంక్వైరీ చేస్తలేరు అని చెప్తున్నాడు సార్. అది సిబిఐకి ఇచ్చిండ్రా సార్ కేసు? సిబిఐకి ఇచ్చిండ్రా? మీరు అసెంబ్లీలో పెట్టి ఘోష్ గారి కమిషన్ ని అసెంబ్లీలో పెట్టి మేము సిబిఐకి ఇస్తున్నామన్న మరుక్షణంలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఘోష్ గారు, స్మితా పాటిల్ గారు అందరు కోర్టుకు పోయి సిబిఐ ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు రిట్ పిటిషన్ వేసుకున్నారు. కోర్టు ఏం చెప్పింది? ఎంక్వైరీ ఆపండి, సిబిఐ ఎంక్వైరీ ఆపండి, మీరు రాష్ట్ర ప్రభుత్వము మీరు 2 వారాలల్లో కోర్టులో మళ్ళీ పిటిషన్ ఏమని చెప్పింది. మరి ఇప్పటి వరకు ఎందుకు వేయలేదని అడుగుతున్నా నేను. 2 వారాల తర్వాత అడ్వకేట్ ని పెట్టి మీరు కేసు ఫైల్ చేయాలని చెప్పింది కోర్టు. మరి మీరు మీ కేసు కదా ఇది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కేసు కదా, ఆధీనంలో ఉన్న కేసుని మళ్ళీ మీరు కేసు మరి ఎందుకు వేయలేదు? వేసి మీరు సిబిఐకి ఇస్తున్నారా, ఇంకా మీరే అరెస్ట్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారో చెప్పాలి. 2 సంవత్సరాలు 3 నెలలకోసారి పొడిగించి 6 నెలలకోసారి పొడిగించి టైం పాస్ చేసి ఇక్కడ మీరు ఇద్దరు కలిసి కుమ్ముక్క అయిపోయి లావాదేవీలన్నీ మీకు సెటిల్మెంట్లు చేసుకొని రాహుల్ గాంధీ దగ్గర కూర్చొని సెటిల్మెంట్లు చేసుకొని అరెస్టులు లేవు, గిరెస్టులు లేవు, ఏం లేవు. ఈ రోజు వచ్చి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకే అరెస్ట్ చేస్తలేరు అని చెప్తున్నారు. ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి సార్ మీరు చెప్పండి? ఎఫ్సిఐ కేసు ఉంది, గొర్రెలెస్ కేసు ఉంది, టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, ఈ ఫార్ములా కేసు ఉంది. ఈ ఫార్ములా కేసు గురించి కూడా మాట్లాడిండు సార్ నిన్న. ఈ ఫార్ములా కేసు వచ్చేసి గవర్నర్ దగ్గర పెట్టినాం, మీరేం చేస్తున్నారు? అరెస్ట్ చేయాలి కదా అని అడుగుతున్నారు. ఈ ఫార్ములా కేసు గురించి వీళ్ళు గవర్నర్ గారి దగ్గర ప్రాసిక్యూషన్ కి అడిగిరు సార్. ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి అడిగినరు. అడిగినప్పుడు ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చినప్పుడు మీరు ప్రాసిక్యూట్ చేసి మీరు ఛార్జ్ షీట్ వేసి మీరు అరెస్ట్ చేయాలా? చేయకుండా తప్పించుకోవడానికి మీరిద్దరు ములాఖత్ అయిపోయి మీ సెటిల్మెంట్లు అయిపోయి మీరు గవర్నర్ బంగ్లా మీద తోచేస్తున్నారు. ఇది అవసరం లేని కేసు. మీరు పోయి అరెస్ట్ డైరెక్ట్ చెయ్యాలి. ఇవన్నిటికి గవర్నర్ అనుమతులు కూడా అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా సార్, ఈ స్వయంగా ఈ రేవంత్ రెడ్డి ఎంపీ ఉన్నప్పుడు గొరగొర ఇడ్చుకపోయి అరెస్ట్ చేసిండ్రు కదా. మీరు అది వాళ్ళ ఫామ్ హౌస్ లో ఫోటోలు తీసిండ్రని అరెస్ట్ చేసిండ్రా లేదా సార్? మరి ఎవరు అనుమతి తీసుకొని చేసిండ్రు? మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిన్ను అరెస్ట్ చేసిండ్రు. ఆ రోజు ఎవరైనా అనుమతి తీసుకుంటారా సార్? ఏం తీసుకోలే కదా. మీరు టైం పాస్ చేసి మీకు దమ్ము లేక ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, దమ్ముంటే మగాడు అయితే రా అని పిలుస్తున్నాడు. అంటే ఏంది? నీ ఇద్దరికి కుమ్ముక్క అయినారు, నువ్వేం చేయలేవు, నీ జుట్టు వాళ్ళ చేతులు ఉంది, వాళ్ళ జుట్టు నీ చేతులు ఉంది కాబట్టి సెటిల్మెంట్లు చేసుకున్నారు. పైన రాహుల్ గాంధీ గారి దగ్గర, కింద ఇక్కడ సెటిల్మెంట్ చేసుకున్నారు కాబట్టి అంత బాజాప్తగా మాట్లాడినా నువ్వేం చేయలేకపోతున్నావు అంటే. రైట్ సునీత గారు, కంటిన్యూ చేద్దాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా వాగ్దానాలు చేసుకుంటూ పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ కిషన్ రెడ్డి గారిని తిట్టుకుంటూ భారతీయ జనతా పార్టీని తిట్టుకుంటూ అటు ప్రజలను తిట్టుకుంటూ ప్రజలకు ఇస్తానని ఏవియ్యక చేతగాక నాకు చేత కావట్లేదని ఆయనే చెప్తున్నాడు సార్. ఇంకెవరో చెప్పే అవసరం లేదు. మీరో నేనో పక్కన ఇంకో పార్టీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒక చేతగానోని
నాతోటి ఏమి కాదు, నన్ను చీల్చి కారం పెట్టినా నా దగ్గర ఒక రూపాయి వెళ్ళదు, నన్ను ఒక చెప్పులు ఎత్తుకపోయి దొంగలాగా చూస్తుండని ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన చేతగాంతనాన్ని ఆయన చెప్పుకుంటూ మీ చేతగాంతనాన్ని ప్రజలు చూస్తున్నారు. మీరు పక్క పార్టీల మీద నెట్టడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి నీ లెవెల్లో నువ్వు ఉండు, నీ లెవెల్ కాపాడుకో, తెలంగాణ గౌరవాన్ని కాపాడు, తెలంగాణ నమ్మకంతో వేసినవు ఓటర్ల ఇజ్జత్ కాపాడు. ఇప్పుడు నీ మాటలు నీ బూతులు వింటే ఇంట్లో పిల్లలు కూడా ఇదా మన తెలంగాణ. రైట్ ఎస్ సునీత్ గారు, ఎస్ వస్తాను, మళ్ళీ వస్తాను. ఎస్ సునీత్ గారు మళ్ళీ వస్తాను. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు కౌంటర్ తిరిగాను. ఎస్ విజయ్ కుమార్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం.